అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుజ్ఞాని. తమ్లైన్ మీరు చూసే ఉంటారు. ఈరోజు టాపిక్ ఏంటి అంటే గనక కార్తీక పౌర్ణమి వ్రతం ఎలా చేయాలి అని. నాకు తెలిసిన విషయాలు క్లుప్తంగా, నేను చేస్తున్న విషయాలు చాలా సంవత్సరాల నుంచి మీకు చెప్తానండి. బ్రాహ్మీ ముహూర్తంలో లేవడం, తలస్నానం చేయడం చన్నీళ్ళతోటి, కార్తీక దామోదరుడికి దీపం పెట్టుకోవడం, పూజా విధానం అయిపోయిన తర్వాత శివాలయానికి వెళ్ళడం, శివాభిషేకం చేసుకోవడం, తర్వాత స్వామివారికి రోజంతా కూడా భగవన్నామస్మరణలో ఉండడం. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఉపవాసం ఉండాలండి. అంటే ఇప్పుడు అందరూ కూడా ఉపవాసం ఉండలేకపోతున్నారు కాబట్టి పాలు పళ్ళు తీసుకోండి. లేదు పెద్ద వయసు వాళ్ళు, చిన్నపిల్లలు అలా ఏమన్నా వాళ్ళతో కూడా చేయించాలి అనుకుంటే గనక వాళ్ళు ఆఫ్టర్నూన్ అల్పాహారం తీసుకుని ఈవినింగ్ పూజ చేసుకోవచ్చండి. సాయంత్రం సంధ్యాకాల సమయంలోని స్వామి ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ పైన టెర్రస్ పైన అయితే కనుక డైరెక్ట్గా స్వామి కనిపించేటట్టుగా ఉంటుందండి అలా ఒక పీఠం మీద కానీ మీరు ఒకటి ఏర్పాటు చేసుకోండి. స్వామివారికి పీఠం పెట్టుకుని అద్దంలో మన చంద్రుడిని చూసేటట్టుగా అద్దంలో చంద్రుడు పడాలి, అలా పెట్టుకోండి. సలివిడి చేసుకోండి, దీపాలు పెట్టుకోండి. చంద్రుడిని పాలు పళ్ళు, కొబ్బరికాయ, అరటిపళ్ళు, తాంబూలం పెట్టి పూజ చేయండి. ఎవరికైనా గ్రహాల్లో చంద్రగ్రహం హీనంగా ఉంటే గనక ఆరోగ్యం కానీ వ్యాపారం కానీ ఏది కలిసి రాదనమాట అండి. అందుకని చెప్పని ఈరోజు మనం పౌర్ణమికి పూజ చేసుకోవడం వల్ల అమ్మవారికి చాలా ప్రీతికరం, అలాగే స్వామివారికి కూడా చాలా ప్రీతికరం. ఇంకోటి ఏంటంటే మామూలుగా పౌర్ణమి రోజు చంద్రుడిని చూస్తూ లలితా సహస్రనామం చదువుకుంటే చాలా మంచిదండి. అలాగే ఈ పౌర్ణమి శుక్రవారం రావడం మన అదృష్టం అనమాట, ఇంకా ఇంకా మంచిది. కాబట్టి దీన్ని అందరూ ఉపయోగించుకోండి. అలాగే లలితా సహస్రనామం చదువుకోండి, చంద్రుడిని చూస్తూ పూజ చేసుకోండి. నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేశానండి. స్వస్తి, సర్వేజన, సుఖినో భవ.